ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ నడుస్తుంది. అసలు ఈ టాస్క్ ఎంత కష్టం అంటే ఆడే వాళ్ళకి కష్టం, సంచాలకుకి అసలు ఇంక ఇది కత్తి మీద సామ్ అనమాట. సరే, ఫస్ట్ ఫస్ట్ 3 రౌండ్లు పెడతాడు బిగ్ బాస్. 3 టీ షర్ట్స్, 3 రౌండ్లు అనమాట. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ బజర్, సెకండ్ రౌండ్ సెకండ్ బజర్, థర్డ్ రౌండ్ థర్డ్ బజర్. అయిపోయిందా? ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఫస్ట్ రౌండ్కి సంబంధించింది. ఇక్కడ ఏమైందంటే చాలా క్లియర్గా గౌతమ్కి తక్కువ రంగు ఉంది, నిఖిల్కి ఎక్కువ రంగు ఉంది. కానీ ఫస్ట్ ప్రేరణ ఏం చేసిందంటే నిఖిల్ని విన్నర్ చేసింది. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఇక్కడ గౌతమ్ చాలా పెద్ద స్ట్రాటజీ వాడాడు. అది ఏంటి అంటే నిఖిల్ రంగు ఏంటి? బ్లూ కలర్. ఓకే, బ్లూ కలర్ ని తన రెడ్ కలర్ కి కలిపేశాడు. కలిపేస్తే ఏమైంది? అక్కడ కలర్ అనేది వేరియేషన్ వచ్చేసింది అనమాట. ఓకే, అలా కలపకూడదు అని ప్రేరణ చెప్తున్నప్పటికీ కూడా గౌతమ్ కలిపేశాడు. సో అది ఫౌల్ గేమ్ కింద కన్సిడర్ చేసి నువ్వు ఆ ఫౌల్ గేమ్ ఆడావు కాబట్టి నేను నిఖిల్ని విన్నర్ చేస్తున్నానని చెప్పింది. అయితే మరి ముందే చెప్పాలి కదా అంటే ముందు కూడా చెప్పింది ప్రేరణ. ఏమనంటే మీరు ఏమైనా ఫౌల్ గేమ్స్ ఆడితే అంటే సర్కిల్ నుంచి బయటకు వెళ్తే ఇద్దరు కలర్స్ సేమ్ ఉన్నప్పుడు నేను అది కూడా కౌంట్ చేస్తానని ప్రేరణ ఫస్ట్ చెప్పింది. అసలు సంచాలకుగా అసలు ద బెస్ట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ రౌండ్ తర్వాత ఏమైందంటే గౌతమ్ అన్నాడు, కాదు ప్రేరణ, నువ్వు చెప్పంగానే నేను ఆపేశాను కాబట్టి ప్లీజ్ కన్సిడర్ చేసి అంటే టై అని చెప్పింది అనమాట. ఎందుకంటే ఇద్దరిది ఇంచుమించు సేమ్ ఉన్నాయని. సో టై అని చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే టై కాదు ఇది అన్నాడు అనమాట. టై అని చెప్పకూడదు అన్నాడు. అప్పుడు ఏం చేసిందంటే అండర్ ఆర్మ్స్ ఉంటాయి కదా, అంటే టీ షర్ట్ కి కింద అండర్ ఆర్మ్స్ ఉంటాయి కదా, అండర్ ఆర్మ్స్ కి సంబంధించి ఒక సైడ్ అంతా గౌతమ్కి లేదు, ఇంకొక సైడ్ వైట్ ఎక్కువ ఉందన్నమాట. మీరు రైట్ సైడ్ చూసినట్టయితే గౌతమ్కి ఎక్కువ ఉంది. సో గౌతమ్ని విన్నర్ చేసింది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి నిఖిల్కి చాలా తక్కువ ఉంది, గౌతమ్కి ఎక్కువ ఉంది కాబట్టి నిఖిల్నే విన్నర్ చేసింది అనమాట. సో ఇప్పుడు 3 రౌండ్స్ లో 1-1, ఇద్దరికి 1-1.